హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక తెలంగాణ స్పెషల్ వంటకంతో మీ ముందుకొచ్చాను. అదే సర్వపిండి, తపాలా చెక్కలు లేదా మెత్తటి చెక్కలు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు దీన్ని. బట్ సో మెనీ ఇంగ్రీడియంట్స్‌తోని హెల్తీ ఇంగ్రీడియంట్స్‌తోని రెసిపీ తయారు చేయబడుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై. ఇక్కడ చూసారా చెక్కలాగా కరకరలాడేలాగా వస్తుందనమాట ఇక్కడి వరకి. ఇక్కడి వరకేమో కొంచెం కరకరలాడుతుంటది. కొంచెం మెత్తగా ఉంటది. ఇదేమో కొంచెం సాఫ్ట్‌గా ఉంటది. సో, ఆ క్రంచీనెస్ 3 వేరియేషన్‌లో ఉంటుంది కాబట్టి 3 డిఫరెంట్ టేస్ట్‌లతోని, 3 డిఫరెంట్ క్రిస్పీనెస్‌తోని ఈ సర్వపిండి ఉంటుంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలేంటంటే మెయిన్‌గా బేస్ ఇంగ్రీడియంట్ వచ్చి బియ్యపు పిండి. నేను 1 కేజీ బియ్యపు పిండి తీసుకున్నాను. ఇందులో ఉప్పు, కారము, నువ్వులు, జీలకర్ర, వాము, డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసి స్ప్లిట్ చేసిన పల్లీలు, నానబెట్టిన శనగపప్పు, ఇంకా గ్రీనీస్‌కొస్తే కరివేపాకు, ఏదైనా ఆకుకూర ఉంటే వేసుకోవచ్చు. అలాగే క్యారెట్ తురుము వేసుకోవచ్చు. ఇంకా కొత్తిమీర, మెంతి ఆప్షనల్ ఎందుకంటే చేదు రావచ్చు. అండ్ మింట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా మనకి ఏది అవైలబుల్గా ఉంటే పాలకూర కూడా వేసుకోవచ్చు. కొంతమంది కీరా కూడా వేస్తారు. కీరా వేస్తే కొంచెం టేస్ట్ వేరే అవుతుంది. బట్ ఓకే, అది కూడా ఒక టైప్ ఆఫ్ టేస్ట్ని ఇస్తుంది కాబట్టి అప్పుడప్పుడు వేరియేషన్ కోసం కీరా కూడా తురుము వేసుకోవచ్చు. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని పొడి పిండిలో బాగా కలిపేసుకొని ఆ తర్వాత మరిగించిన నీళ్ళతోని ఇలా పిండిని మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇట్లా ఫస్ట్ ఉప్పించాలి. ఉప్పించాక కొంచెం పిండి తీసుకుంటూ దాన్ని డోగా మార్చుకుంటూ ఆ ముద్దని మంచిగా చపాతీలాగా ఈవెన్గా నొక్కాలి. నొక్కి అక్కడక్కడ అలా గుంటలు చేయాలన్నమాట. అయితే ఈ నొక్కే విధానము ఇది తపాలా చెక్కలు అన్నాము, లేదంటే సర్వపిండి అన్నాము. అంటే తపాలా అంటే ఒక కంటైనర్ అనమాట. సో ఆ కంటైనర్లోనే డైరెక్ట్గా మనం ఇలా నొక్కేస్తాం. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రిపేరింగ్ సర్వపిండి. సో ఇలా ఆ ముద్దను తీసుకొని చేయితో స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఎడ్జెస్ పగలకుండా స్ప్లిట్ కావద్దంటే మంచిగా మనం దాన్ని పిండిని బాగా నీట్ చేసుకుంటే మనకు స్ప్లిట్స్ ఎక్కువ రావు. సో ఈ విధంగా మొత్తం నేనైతే పెద్ద లగన్ తీసుకున్నాను, ఎందుకంటే ఒకేసారి పెద్ద సర్వపిండి చపాతీలా చేయొచ్చు, టైం సేవ్ అవుతుందని ఇలా చేశాను. మీరు ఫస్ట్ అయితే చిన్న దాంట్లో చేసుకోండి, అది పర్ఫెక్ట్ అయినాక పెద్ద దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇలా గుంటలు చేయాలి. గుంటలు చేసి ఆ తర్వాత గుంటల్లో ఇలా ఆయిల్ని వడ్డించాలన్నమాట. ఆ గుంటలు ఫిల్ చేయాలి ఆయిల్తో. అలా అక్కడక్కడ గుంటలు చేసుకొని అయితే గిన్నెకి స్టార్టింగ్ ఫస్ట్ది అయితే కనుక ఫస్ట్ చేస్తున్నప్పుడు గిన్నెకి ఆయిల్ అప్లై చేసి అప్పుడే మనం గిన్నెకి నొక్కుకోవాలి. సెకండ్ టైం థర్డ్ టైం అయితే మళ్ళీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నొక్కేసి గుంటలు చేసి గుంటల్లో ఆయిల్ పోసేసుకొని ఇలా ఫుల్ ఫ్లేమ్లో ఒక 2 minutes 2 to 3 minutes, అంటే మనం తీసుకున్న గిన్నె మందాన్ని బట్టి అండ్ మనం చేసుకున్న రొట్టె యొక్క మందాన్ని బట్టి మనం ఫ్లేమ్ని రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. ఇలా కాసేపు ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మీడియం టు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో అలా పెట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుని స్లో కుక్ అవుతున్న టైంలో మనం ఇంకొకటి ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ సేమ్ పిండి తీసుకొని నీట్ చేసేసుకొని, అయితే ఈసారి నేను అప్పుడప్పుడు ప్యాన్లో కూడా చేస్తుంటాను, దోశ ప్యాన్లో. సో దానికి చేసే విధానం ఏంటంటే రోలింగ్ స్టిక్తోని చపాతీలాగా రోల్ చేసేసుకొని ప్యాన్ పైన వేసి గుంటలు చేసేసి నూనె వడ్డించుకోవడం. లేదు అంటే డైరెక్ట్
దోస ప్యాన్‌కే నొక్కేసుకొని గుంటలు చేసుకొని ఆయిల్ వడ్డించుకోవడం. లేదు అంటే ఇంకొక ప్రాసెస్ ఉంది. అదేంటంటే ఇది ఇలా చేసేసి డైరెక్ట్‌గా నూనెలో డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ కూడా ఉంది. బట్ ఇదైతే ట్రెడిషనల్ వే. బట్ నౌఎడేస్ నేను బయట కొన్ని మార్కెట్‌లో చూసాను. అది డీప్ ఫ్రై చేసి సర్వపిండి సేమ్ ఇంగ్రీడియెంట్స్ కాకపోతే ఇలా షాలో ఫ్రై కాకుండా డీప్ ఫ్రై చేసి కూడా మనకి బయట దొరుకుతుంటాయి. అవి చాలా టేస్ట్ ఉంటాయి. బట్ ఆయిల్ కదా అందుకని ఇది కూడా టేస్ట్‌లో ఏం తక్కువ కాదు. ఇది కూడా చాలా బావుంటుంది. సో, ఇది కుక్ అయిందా లేదా తెలియాలంటే మనకేమవుతుందంటే గిన్నెకి కింద అంటిస్తాం గదా! మనం ఈ స్ప్రెడ్ చేస్తాం గదా! అయితే అది ఆయిల్ కిందకెళ్ళిపోయి ఆ గుంటల్లోంచి కిందకెళ్ళిపోయి కుక్ అయిపోయి కింద నుంచి డిటాచ్ అవుతూ ఉంటుందనమాట. సో, డిటాచ్ అవుతున్నప్పుడు మనము ఒక ఫోర్క్ లాంటి స్పూన్‌తో గానీ, ఫోర్క్‌తో గానీ లేదంటే నైఫ్‌తో గానీ ఆ గుంటల్లో పెట్టి మెల్లిమెల్లిగా ఇట్లా లిఫ్ట్ చేసి ఆ తర్వాత లాస్ట్‌కి అంతా లూజ్ అయిపోయిందని కన్ఫర్మ్ అయినాక అప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా మనం కుక్ చేయాలి. సెకండ్ సైడ్ కుక్ చేస్తున్నప్పుడు మూత పెట్టకూడదు. మనకి క్రిస్పీగా తయారు చేసుకునేవి ఏవైనా కూడా ఒకసారి అది క్రిస్పీగా తయారయ్యాక మూత పెట్టకుండానే కుక్ చేయాలి. మూత పెడితే మళ్ళీ మెత్తబడుతుందనమాట. ఇది అందులో ఉన్న టెక్నిక్. సో, ఇలా ఒకవైపు ఒకటి కుక్ అవుతుంటుంది. ఇంకోవైపు మనం ప్రిపేర్ చేస్తుంటాం. ఇలా 2 పెట్టుకుంటే గనక మనకు టైం చాలా సేవ్ అవుతుంది. మీకు ఏ సైజ్ కంఫర్టబుల్ అయితే ఆ సైజ్‌లో చేస్తూ పెట్టేసుకోండి. ప్యాన్‌లో కంఫర్టబుల్ అయితే ప్యాన్‌లో చేసుకోండి. గిన్నెలో కంఫర్టబుల్ అయితే గిన్నెలో చేసేసుకోండి. ఎలా చేసుకున్నా సర్వపిండి టేస్ట్ సర్వపిండిలాగే ఉంటుంది. చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక స్నాక్ ఐటెమ్‌గా. మస్ట్ ట్రై.